నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో P4 సమగ్ర సర్వేను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలి. కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలలో చేపట్టిన చర్యలను వివరించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. పేద మధ్యతరగతి ప్రజలకు జన ఔషధ జనరిక్ మందుల దుకాణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జన ఔషధ దినోత్సవ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలో 2K రన్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. భారీ సంఖ్యలో పాల్గొన్న ICDS సిబ్బంది, శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు, పట్టణ మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ నిమిత్తం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ఆధ్వర్యంలో నడిచే జన ఔషధ జనరిక్ మందుల దుకాణాలు ఎంతగానో ఉపయోగపడతాయని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన ఔషధ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి జనరిక్ ప్రయోజనాలను హాజరైన రోగులకు, నర్సింగ్ విద్యార్థులకు, సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, జన ఔషధ మందుల దుకాణాలలో ఉన్న మందులు తక్కువ ఖర్చుతోనే లభిస్తాయని అన్నారు. కేంద్ర ఆరోగ్య రంగంలో ఖర్చు తగ్గించడం కోసం దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఔషధాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఫార్మసీ డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు కేంద్రం ఒక పథకాన్ని ప్రవేశపెట్టిందని, దాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఈ దుకాణం ఏర్పాటుకు కేంద్రం 5 లక్షలు ఇస్తుందని, SC STలకు అయితే మరో 2 లక్షలు అదనంగా ఇస్తుందని ఎంపీ చెప్పారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న జనరిక్ మందుల దుకాణం మరింత విస్తరించాలని, ఇంకా దానికి కొంత స్థలం కేటాయిస్తే మరో దుకాణం ఏర్పాటు నిమిత్తం తన MP ల్యాండ్స్ ద్వారా నిధులను కేటాయిస్తారని చెప్పారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ, ఆసుపత్రిలోని ప్రైవేట్ వైద్యులు జనరిక్ మందులను రోగులకు రాయాలని సూచించారు. అప్పుడే జనరిక్ మందుల వినియోగం పెరుగుతుందని చెప్పారు. ఇంగ్లీష్ మందులు మాదిరిగానే జనరిక్ మందులు ఒకే రసాయన పదార్థాలు, మోతాదు, రూపం, ఫలితాలు ఒకేలా పనిచేస్తాయని పద్మశ్రీ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహనాయక్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ లావణ్యకుమారిలు జనరిక్ ఔషధ మందుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు ఎంపీఆర్ విఠల్, శ్రీనివాసన్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎన్ సంధ్యారాణి, CSRMO ఎన్ రాజ్కుమారి, ERMO ఎండమూరి లావణ్య, జనరిక్ దుకాణ నిర్వాహకుడు నాగిరెడ్డి సూరిబాబు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం జనరిక్ మందుల వినియోగాన్ని సూచించే బ్రోచర్లను ఆవిష్కరించారు. అలానే స్టేజీని అలంకరించిన ఇతర పెద్దలందరికీ స్వాగతం. అయినా సరే గవర్నమెంటే వాళ్ళకి సపోర్ట్ చేసి 5 lakh రూపీస్ ఇచ్చి వాళ్ళ చేత ఈ మెడికల్ షాపు పెట్టడం జరుగుతుంది. అంటే అది మన జిల్లాలో, రాష్ట్రంలోనే జిల్లాలో తక్కువగా ఉంది. మొన్న నేను దిశ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఇలాంటి స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నా సరే మనం ఎందుకు వాడట్లేదు అని చెప్పి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి దాన్ని డ్రైవ్ని ఫ్రంట్కి తీసుకెళ్ళండి, ఫార్మస్యూటికల్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్ లో అప్లై చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని మీకు అందుబాటులో తీసుకొచ్చింది. ఎనీ డిగ్రీ హోల్డర్ ఆఫ్ ఫార్మాసిటికల్ హ్యావింగ్ ఏ డిగ్రీ ఆఫ్ ఫార్మాసిటికల్ దే కెన్ అప్లై ఫర్ ది స్కీమ్ అండ్ దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ షాప్. వాళ్ళ సొంత షాప్ వాళ్ళు పెట్టుకోవచ్చు. దానికి పెట్టుబడి కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఇదే వాటర్ బాటిల్ ని, అంటే వాటర్ బాటిల్ ని మనం 10 రూపాయలది 300 రూపాయలు పెట్టి కొనుక్కునేలాగా ప్రజలందరూ, అంటే వాళ్ళు ఇచ్చే డబ్బు వాటర్ బాటిల్ కాదు, 5 స్టార్ హోటల్ కి, ఫ్లైట్ కి, హోటల్ కి ఇస్తున్నారు. వాటర్ బాటిల్ ది 10 రూపాయలే. వాళ్ళకి ఏంటి, ఈ కంపెనీ వాడు వాళ్ళకి ఇచ్చేది కూడా ఆ 7 రూపాయలకే. వాళ్ళ ఎక్కువ మార్జిన్స్ పెట్టుకుని నేను తాజ్ లో మంచినీళ్ళు తాగానంటే ఏమైనా ఎక్స్ట్రా వస్తుందా, మనకి దాహం తీరుతుందా, ఎక్స్ట్రా దాహం ఏమైనా తీరుతుందా, తీరదు కదా.
సో అలాగే మెడిసిన్ అనేది అంటే పేటెంట్ ఇది తయారు చేయడానికి, ఇది కనిపెడటానికి వాళ్ళకి రీసెర్చ్ కి ఎక్కువ అయింది కాబట్టి ఒక 10-15 సంవత్సరాల పాటు తయారు చేసిన వ్యక్తి, కనిపెట్టిన వ్యక్తి మాత్రమే అమ్మాలని ఎందుకు పెడతారంటే, లేకపోతే ఎవరు తయారు చేయరు. వాళ్ళు తయారు చేసిన తర్వాత కాపీ కూడా అమ్మేసుకుందాం అనుకుంటారు కదా, అప్పటికి ఇన్వెన్షన్ దొరకదు మనకి. సో ఇన్వెన్షన్ ఎవరైతే చేస్తారో, ఎవరైతే కనిపెడుతున్నారో, కొత్త మందిని కనిపెడుతున్నారో వాళ్ళని గౌరవించేలాగా, దాన్ని ప్రోత్సహించి ఇంకా లేనాటిని కనిపెట్టే కోసం ఒక 10-15 సంవత్సరాల పాటు వాళ్ళు ఒక్కళ్ళే దాన్ని తయారు చేయాలనే రైట్స్ ఇస్తారు. రావడం జరిగింది అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియడానికి. మనకు అందరూ వినుంటాం జనరిక్ మెడిసిన్స్ అన్నది టర్మ్. అంటే జనరిక్ మెడిసిన్స్ అంటే జనరల్ పబ్లిక్ కి అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఏదైతే మెడిసిన్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుందో, సో దాన్ని జనరల్ మెడిసిన్స్, జనరిక్ మెడికల్ స్టోర్స్ దాంట్లో ప్రమోట్ చేయడం జరిగింది. కానీ దీని ఏంటంటే కంప్లీట్ గా పబ్లిక్ కి తీసుకురావడానికి అంటే కుదరలేదు. దీనికంటే ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే జన ఔషధి దివస్ March 7th దీన్ని డిక్లేర్ చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ తీసుకెళ్తే, ఎందుకంటే మనం ఎప్పుడు అనుకుంటాం ఏంటంటే ఇది ఒక 100 రూపీస్, ఇది ఒక 60 రూపీస్, అంటే 60 రూపీస్ మెడిసిన్ మనకు పనిచేయదు, ఇది కాస్ట్లీ అయితే మనకు పనిచేస్తుంది. కానీ ఒక బ్రాండ్ ఎప్పుడైతే ఉంటుందో దానికి ప్రమోటర్స్ ఎక్కువ మంది ఉంటారు, అంటే మిడిల్ మ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. మన దగ్గరకు వచ్చినప్పటికీ అది ప్రైస్ పెరుగుతుంది. సో ఇదేంటంటే దిస్ ఇస్ జన ఔషధి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళకి ఇనిషియేటివ్ జన ఔషధి. సో దీన్ని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా అఫోర్డబుల్ ప్రైసెస్ లో అందరికీ కూడా, సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి మీకు ప్రమోట్ చేయడం కోసం ఈ యొక్క డే యొక్క ఇంపార్టెన్స్ తీసుకొచ్చారు. అదే విధంగా మందులు కూడా ఏంటంటే దానిలో మూల పదార్థం ఒకటే అయినప్పుడు సో తక్కువ ఖరీదు దొరుకుతుంది కదా, ఇది నాసిరకం మందు అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇది ఏ గవర్నమెంట్ కూడా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ చేయకుండా ఏ డ్రగ్ కూడా బయటకు రాదు. సో డ్రగ్ టెస్ట్ చేసి బయటకు వచ్చినప్పుడు ఏంటి అంటే అది రకరకాల పరీక్షలకు లోనయ్యి అందరి మీద పరీక్ష చేసిన తర్వాత రకరకాల యానిమల్స్ మీద అన్నిటి మీద పరీక్షలు చేసి ఆ పరీక్షలకు తట్టుకొని నిలబడి ఇది మనుషుల మీద ప్రయోగించినప్పుడు దీని వలన మనిషికి ఏ హాని జరగదు, మేలే జరుగుతుంది అన్న తర్వాతనే మనుషుల మీద వాడడానికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే కనుక ఆ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆ డ్రగ్ ఫాయిల్ మీద ప్రింట్ చేయడం జరుగుతుంది. అది మీకు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అది కంప్లీట్ గా మీకు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఉన్నాయి అని చెప్తారు. పూర్తిగా సేఫ్ అయితేనే ఒక డాక్టర్ మీకు ఏ డ్రగ్ అన్నా కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది.